హాయ్ హలో అండి, దిస్ ఇస్ హారిక. వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదండి. ఎస్, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. సో ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ అనేది ఇంత తొందరగా మానిటైజేషన్ అయ్యింది. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ జూన్ 19th అలా స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ జూన్ 18th రోజు నాకైతే మెయిల్ వచ్చిందండి, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందండి. సో చాలా హ్యాపీ అండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 yearలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. సో ఇంత తొందరగా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందని అనుకోలేదండి. ఎందుకంటే అసలు ఇక్కడ వరకు వస్తానని అనుకోలేదండి. నేనైతే నా ఛానల్ ఇంత మానిటైజేషన్ అవుతుందని కూడా ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో వీడియోస్ అలా పెడుతూ వచ్చాను, ఏదో ఒకరోజు మానిటైజేషన్ అవుతుందని చెప్పేసి. సో చాలా హ్యాపీ అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 year లోపే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ముందుగా మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. సో మనకి ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో అనేది చెప్తానండి. ఫస్ట్ మనకి యూట్యూబ్లో 5,000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా షార్ట్స్కి అయితే 3 million వ్యూస్, ఆర్ లాంగ్ వీడియోస్కి అయితే 3,000 వాచ్ అవర్స్ అలా కంప్లీట్ అవ్వాలండి. ఇవి కంప్లీట్ అయితేనే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే చాలానే ఉన్నారండి. సో నేనైతే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను బాగా. సో లాంగ్ వీడియోస్ అనేవి చాలా మంచిగా పెట్టాను అనమాట. సో అందుకే నాకు వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్తోనే వచ్చాయి. ఏంటంటే ఒక వీడియో వైరల్ అయిందనమాట. సో ఆ వీడియో వల్ల అయితే నాకు వాచ్ అవర్స్ అనేవి ఇంత తొందరగా కంప్లీట్ అయ్యాయి. లేకపోతే చాలా టైం పడుతుండేనండి. ఇంకా 1 year కూడా పడుతుండే వచ్చి ఆ వీడియో వైరల్ కాకపోతే. చాలా కష్టం అండి లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ రావడం. వీడియోస్ మంచిగా రీచ్ అవుతాయని మనకైతే వ్యూస్ అనేవి వస్తాయి. మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. షార్ట్స్ అన్నా మంచిగా అప్లోడ్ చేయండి, లేదంటే లాంగ్ వీడియోస్ అన్నా అప్లోడ్ చేయండి. మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయండి. షార్ట్స్కి అయితే 3 million వ్యూస్ అయితే రావాలి. లాంగ్ వీడియోస్కి అయితే 3,000 వాచ్ అవర్స్ రావాలి. సో నేనైతే లాంగ్ వీడియోస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశానండి. సో అందుకోసమని వీడియో అనేది లక్కీగా వైరల్ అవ్వడం వల్ల నాకైతే ఇంత తొందరగా మానిటైజేషన్ అయింది. 1 year అంటే నాకు ఇంకా తొందరగానే అనిపిస్తుందండి. ఇంకా ఇంత టైం పడుతుందో అనుకున్నాను. సో మొత్తానికైతే నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. ఈ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనకైతే త్రీ స్టెప్స్ ఉంటాయి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి. నాది ఫస్ట్ స్టెప్ తొందరగా అయిపోతాయి. ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేను సెకండ్ స్టెప్ క్రియేట్ చేసుకున్నప్పుడైతే నాకైతే తొందరగా రాలేదండి. ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. యాక్చువల్గా అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒక 5-6 hours కంప్లీట్ అవుతుందంట. సో నాకైతే 10 days పట్టింది. నాకైతే 10 days పట్టిందండి. స్టెప్ 2, స్టెప్ 3 ఒకటేసారి కంప్లీట్ అయ్యాయి. స్టెప్ 2 చూసి నాకు ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. సో నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. అసలు మానిటైజేషన్ అవుతుందో లేదో అని చెప్పేసి నాకైతే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అసలు యూట్యూబ్ కూడా ఓపెన్ చేయలేదు, వీడియోస్ కూడా పెట్టాలని అనిపించలేదండి. అసలు మానిటైజేషన్ అవుతుంది అనుకోలేదు, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి. ఇన్ ప్రోగ్రెస్ అని 10 days వరకు అలాగే ఉంచిందండి. 10 days తర్వాత అయితే నేను మెయిల్ ఓపెన్ చేస్తే కంగ్రాట్స్, యూఆర్ బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని మెయిల్ వచ్చిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మానిటైజేషన్ అవుతుందని. ఇంకా మొత్తానికైతే చాలా హ్యాపీ అనమాట నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడం వల్ల అయితే. సో ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయిన వెంటనే అయితే మనకు డబ్బులు అనేవి రావండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మానిటైజేషన్ అయిన తర్వాత అయితే ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐడి వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకా యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే మనకి డబ్బులు అనేవి వస్తాయి. ఇది మినీ మానిటైజేషన్ కాబట్టి దీంట్లో డబ్బులు అనేవి ఎక్కువ రావండి. ఎందుకంటే మనకి యాడ్స్ రావు కదా. 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే మనకి యాడ్స్ వల్ల పేమెంట్ అనేది వస్తుంది. సో ఈ మినీ మానిటైజేషన్ వల్ల అయితే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎవరైనా జాయిన్ అయితేనే మనకు డబ్బులు అనేవి వస్తాయండి.
సో మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం యాడ్స్ వల్ల అయితే మనకి డబ్బులు వస్తాయండి. అప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము యాడ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి. సో యాడ్స్ వల్ల అసలు యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి అసలు సంబంధమే ఉండదండి. మనకు 300-400 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వీడియోస్ అనేవి మంచిగా ఉంటే వ్యూస్ అనేవి బాగా వస్తాయండి. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారైతే బాధపడకండి, నాకు సబ్స్క్రైబర్స్ లేరు అని చెప్పేసి. మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి, వ్యూస్ అనేవి అవే వస్తాయండి మన కంటెంట్ బాగా ఉంటే. సో ఇదొక టిప్ అయితే నేను చెప్తానండి. మనకి యూట్యూబ్లో అయితే $10 కంప్లీట్ అయిన తర్వాత అయితే గూగుల్ యాడ్సెస్ నుంచి పిన్ అనేది వస్తుందండి. ఆ పిన్ వచ్చిన తర్వాత అయితే మనము ఈ పిన్ని గూగుల్ యాడ్సెస్ 6 డిజిట్ పిన్ వస్తుందండి. ఆ పిన్ని మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అయితే ఎంటర్ చేయాలండి. ఇంకా అప్పటి నుంచి మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే యూట్యూబ్లో ఎవ్రీ మంత్ మనకి $100 అనేవి కంప్లీట్ అవ్వాలన్నమాట. యూట్యూబ్లో $100 క్రాస్ అవుతేనే మనకి పేమెంట్ అనేది వస్తుందండి. సపోజ్ మనకి ఈ మంత్లో $98 అలా వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకా పేమెంట్ రాదండి. నెక్స్ట్ మంత్ అవి ఇంకా 100 క్రాస్ అయిందనుకో, అప్పుడు ఇంకా మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి పేమెంట్ అనేది చేస్తారండి యూట్యూబ్లో అయితే. సో ఇదండి నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి.